ఇప్పుడు అవుతున్నా. ఓకే, ఇప్పుడు అవుతున్నది. మేడం కంటిన్యూ. నేను యాక్చువల్లీ ఇందాక నేను కో హోస్ట్ గానే ఉన్నాను, సో అందుకు నాకు డౌట్ వచ్చి అడిగాను ఇప్పుడు. ఓకే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. 4 years బాబుకు ఎక్కువ స్వెట్టింగ్ వస్తుందండి. ఇక్కడ తలపైన ఇక్కడ ఎక్కువ వస్తుంది, కాళ్ళల్లో. ఓకే, అంటే డే టైంలోనా నైట్ లోనా అండి? నైట్లో వస్తుంది, ఒకసారి డేలో కూడా వస్తుంది. నైట్లో ఎక్కువ వస్తుంది. ఓకే, అంటే కోల్డ్నెస్ ఉందండి. ఆ, కోల్డ్నెస్ ఉంది కాబట్టి ఆ స్వెట్టింగ్ అన్నది చాలా ఎక్కువ వస్తూ ఉంటది. మీరు మా లంగ్స్ జాయింట్ అండి, రైట్ హ్యాండ్. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్. లాస్ట్ కి ఇక్కడ లంగ్స్ జాయింట్ కి మీరు స్కై బ్లూ వేయండి. అండ్ లివర్ జాయింట్ కి కూడా స్కై బ్లూ. అది లెఫ్ట్ హ్యాండ్ అండి. లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్. స్కై బ్లూ, ఇది కూడా స్కై బ్లూ. అవును, స్కై బ్లూ వేయండి. వారానికి అంటే ఆ బాబుకి ఎక్కువ కోల్డ్ అది అవుతూ ఉంటదండి. ఎక్కువనే కొంచెం. సో వారానికి ఒక్కసారి మీరు లివర్ 3 K3 బాబు కాళ్ళలో ప్రెస్ చేస్తూ ఉండండి. లివర్ 3 K3 K3 ప్రెస్ చేయమంటారా వారానికి ఒకసారి? ప్రెస్ చేయండి. ఈ కలరు. బాబు ఫుడ్ అది ఎలా ఉందండి? ఫుడ్ అంటే ఫుడ్ తీసుకోవడం సరిగ్గా తీసుకుంటాడా, తక్కువ తింటాడా, తక్కువనే డైజెషన్ ఎలా తింటాడు. ఉంది? డైజెషన్ బాగానే ఉంది, తక్కువనే తింటాడు. ఓకే, ఇది ఎంత చేయండి, మీకు డిఫరెన్స్ వస్తుంది. నమస్తే. నమస్తే. ఓకే అండి, మీరు ఇది ఓకే. చేయండి. ఈ కలర్ ఎన్ని రోజులు అప్లై చేయమంటారండి? మీకు కొంచెం తగ్గుముఖం పట్టేదాకా చెయ్యాలండి. ఒక వారం 10 రోజులు అయితే చెయ్యాలి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, ఒక 2-3 వీక్స్ వరకు మీరు వీక్లీ వన్స్ ఆ రెండు ప్రెస్ చేస్తూ ఉండండి. ఓకే అండి. నీకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఈ టైఫాయిడ్ పాజిటివ్ మేడం, వైరల్ ఫీవర్ టైఫాయిడ్ పాజిటివ్ 1:160 1:80 180. హెడేక్, కోల్డ్, కాఫ్. సార్ నేను కోల్డ్ కాఫ్ హెడేక్ కి ఆల్రెడీ పూర్తిగా వీడియో కూడా చేశాను, సేమ్ ఫాలో అవ్వండి. ఓకే 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 సార్. టైఫాయిడ్ పాజిటివ్ వైరల్ ఫీవర్. అవును సార్, మాకు అలా మేము డిసీజ్ ని అలా చూడము, అది కోల్డా హీటా అంతే చూస్తాం. ఓకే ఓకే, సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవ్వండి. ఇంకోటి మేడం, ఒక 23 years బేబీ ఉంది, పాప అమ్మాయి. ఆమెకు 15 years నుంచి ఎక్కువ ఆకలి కాదు, ఆమె అన్నం తింటలేదు, ఎక్కువ తినదు, చాలా వీక్ ఉంది. స్టమక్ రిఫ్లెక్స్ ప్రెస్ చేయండి, రోజు స్కై బ్లూ కలర్ వేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. మేడం నమస్తే మేడం. బ్రహ్మానందరావు గారు. నమస్తే మేడం. చెప్పండి. ఏం లేదు మేడం, మా ఫ్రెండ్ ఒక ఆయనకి 65 years ఉంటాయి మేడం. వీడియో ఆన్ చేసుకోండి సార్. 65 years మేడం. ఆయనకి షుగర్ ఉంది, మామూలుగా వెర్కోస్ వెయిన్స్ బాగా 0.5 మందంలో ఉన్నాయి మేడం, కాళ్ళకి తొడల దాకా ఉన్నాయి, అరికాళ్ళు కూడా మంటలు ఆయనకి. అదే మేడం ఆ ప్రాబ్లం. అరికాళ్ళకి పూర్తిగా ఆరెంజ్ కలర్ వేయండి. ఓకే.
వెరికోస్ వెయిన్స్ కి ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ. అవును, చూసి విన్నాను. లివర్ 3 K3 ప్రెస్ చేసుకోండి. ఓకే ఓకే. అండ్ వెరికోస్ వెయిన్స్ ది ప్రోటోకాల్ గ్రూప్ లో ఉంది, అది కూడా ఫాలో అవ్వండి. పసుపు కూడా రాయమన్నారు కదా? అవునండి. ఓకే. షుగర్ ఉంది మేడం ఆమెకి. డయాబెటీస్ ది కూడా మీకు యాజ్ ఇట్ ఈస్ గా ప్రోటోకాల్ నేను మొన్న కూడా పంపించాను, ఎవరో ఓకే అడిగితే అదే యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. రమేష్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఈ డ్రై కఫ్ కు ఏంటి మేడం? డ్రై కఫ్ అంటే మీరు గ్యారంటీనా అంటే హీట్ వల్ల అవుతుంది అని? హీట్ వల్ల గ్యారంటీ. అలాంటప్పుడు మీరు ఇక్కడికి జస్ట్ కొంచెం అరిటాకు పెట్టి కట్టేసినా తగ్గిపోతుందండి. అరిటాకు జస్ట్ ఒక చిన్న ముక్క అరిటాకు ఇక్కడ పెట్టండి, మీకు తగ్గిపోతుంది. ఓకే. లేదు లంగ్స్ జాయింట్ కి గ్రీన్ కూడా వెయ్యొచ్చు, అది కూడా తగ్గిస్తుంది. అయితే మేడం మార్నింగ్ బ్రష్ చేసుకునేటప్పుడు కొంచెం లైట్ గ్రీన్ గా ఫ్లేమ్ వస్తుంది 1-2 టైమ్స్ అంతే. ఓకే. మిగతా డే అంతా నైట్ అంతా కూడా డ్రై కాఫ్ ఉంటుంది. అదే సార్, నేను అందుకే అడిగాను మీరు షూరా అని. అంటే మీరు గ్యారంటీగా అది హీట్ వల్ల అవుతుందంటేనే గ్రీన్ అది ఇంకా అరిటాకు పెట్టచ్చు. అది వాళ్ళది యూరిన్ చెక్ చేయండి, యూరిన్ కలర్ చెక్ చేయండి. ఒళ్ళు ఇలా ముట్టి చూసినా మనకి బాగా వేడిగా ఉంటుంది, చాలా హీట్ ఉన్న వాళ్ళ బాడీ తెలిసిపోతుంది మనకి. లేదు మేడం, నాకే వేరే వాళ్ళు కాదు. ఓకే. సో మీరు అనలైజ్ చేసుకోండి, ఇప్పుడు ఆకలి బానే ఉందా, ఆకలి ఎక్కువ వేస్తుందా? తక్కువనే ఉంటుంది. ఆకలి తక్కువ ఉంది అంటే అది కోల్డ్నెస్ సార్, అది హీట్ అయ్యి ఉండదు. ఓకే. మీరు ఒకవేళ గ్రీన్ వేసారు అనుకోండి, పూర్తిగా జలుబు చేసేస్తుంది. నేను అందుకోసమే నేను ఎప్పుడైనా కానీ ఎవరికి గ్రీన్ ని తొందరగా సజెస్ట్ చెయ్యను. ఎందుకంటే అది ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయింది అనుకోండి, దాన్ని మళ్ళీ తగ్గించుకోవడానికి మీరు కష్టపడాలి. ఓకే. సో మీకే కాబట్టి మీరు కరెక్ట్ గా అనలైజ్ చేసుకోండి. అంటే కోల్డ్ ఉంటుంది మీరు చెప్పిన దాన్ని బట్టి, కోల్డ్ సిమ్టమ్స్ హీట్ సిమ్టమ్స్ కాకుండా. మీరు యూరిన్ కలర్ టెస్ట్ చూడంగానే మీకు గ్యారంటీగా తెలిసిపోతుంది. వైట్ ఉంటుంది. వైట్ ఉంటుందంటే డెఫినెట్ గా అది కోల్డ్నెస్. మీరు కోల్డ్ కి ఏదైతే ప్రోటోకాల్ చెప్పానో అదే వాడాలి మీరు. ఓకే. ఒక్కొక్కసారి ఏంటంటే ఈవెన్ కోల్డ్ వల్ల కూడా డ్రై కఫ్ వస్తుంది. అంటే మీరే అంటున్నారు ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నాకు కొంచెం ఫ్లమ్ వస్తుంది అని. సో కాబట్టి అది ఇన్ఫెక్షన్ అయినా అయ్యి ఉండదు. సో మీరు కోల్డ్ ప్రోటోకాల్ వాడడం బెటర్ నన్ను అడిగితే. చెప్పండి మేడం. మీకు ఆల్రెడీ వీడియో ఉంది. ఉంది. అవును. సేమ్ అదే ఫాలో అయిపోండి. ఓకే. ఇంకొక క్వశ్చన్ మేడం. చెప్పండి. ఫ్రెండ్ ఒకతను, ఆయనకి కుడి మోకాలు కింద కూర్చున్నప్పుడు లేచేటప్పుడు టక్ టక్ అని సౌండ్ వస్తుంది, లైట్ గా పెయిన్ ఉంటుంది. నేను నీ పెయిన్ కి లాస్ట్ టైం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అవును మేడం. సేమ్ ఫాలో అవ్వండి. ఓకే రైట్. ఓకే సార్, ఓకే మేడం, థ్యాంక్ యూ. అమృత మేడం. చెప్పండి మేడం, అది మర్చిపోయినా మేడం. ఏంటంటే ఒక పేషెంట్ ఇద్దరికి మేడం చేతులకి అక్కడక్కడ శరీరంలో అక్కడక్కడ గడ్డలు ఉన్నాయి మేడం. చేతులకి బాడీలో అక్కడక్కడ మొత్తం శరీరంలో అంతటా గడ్డలు ఉన్నాయి. లిపోమా అయి ఉంటుందండి. అదే మేడం. లిపోమా అయితే దానికి ఎక్కడెక్కడ గడ్డలు అయి ఉంటాయో దాని చుట్టూ డార్క్ బ్లూ వేయాలి. లివర్ జాయింట్ కి స్కై బ్లూ, ఆరెంజ్, రెడ్ వేయాలి.
అవును. అండ్ లివర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. లివర్ 3 కూడా ప్రెస్ చేయాలి. వాళ్ళు కంపల్సరీగా ఆయిల్ మార్చాలి ఇమ్మీడియట్ గా. ఇప్పుడు వాడే ఆయిల్ మార్చాలి. అవును. అంటే మీరు రిఫైన్డ్ ఆయిల్ వాడుతూ ఉంటే దాన్ని మానేసి ఓన్లీ ఫిల్టర్డ్ ఆయిల్ వాడాలి. ఓకే. అయితే మేడం అది ఎన్ని రోజులు పెట్టాలి వీళ్ళకి ఆ కలర్? సార్ అది టైం తీసుకుంటుంది సార్, అంత ఈజీగా తగ్గదు. ఎందుకంటే లివర్ నేను ఒక ఫంక్షన్ డౌన్ అయింది. 10-15 డేస్ వాడాలా? 10-15 డేస్ కూడా పట్టొచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టొచ్చు. ఎందుకంటే తగ్గేంత వరకు ట్రై చేస్తూ మనము ఉండాలి. ట్రై చేయాలి సార్. ఎందుకంటే లివర్ ఫంక్షన్ డౌన్ అయింది. అది మళ్ళీ మనం లేపడానికి టైం పడుతుంది. అండ్ దానికి తోడు వాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ మనం చూడాలి. ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్ గా మార్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ అది వస్తూనే ఉంటది, అది తగ్గదు కూడా. ఎందుకంటే లివర్ డౌన్ అయింది అంటే ఖచ్చితంగా అది ఆయిల్ సరిగ్గా లేదు అని. ఓకే మేడం. ఓకే అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే, చెప్పండి మేడం, రైట్ నాస్టల్ ఎప్పుడు బ్లాక్ లో ఉంటుంది మేడం. ఓకే, అంటే కంప్లీట్ బ్లాక్ గా ఉంటుంది. డేలో ఒక 20% మాత్రమే ఆన్ అవుతుంది. మిగతా 80% మాత్రం ఎప్పుడు శ్వాస తీసుకుంటే ఎప్పుడు లెఫ్ట్ నాస్టల్ నుంచే వస్తుంది. ఓకే, మీరు నోస్ జాయింట్స్ కి 2 చేతుల్లో నోస్ జాయింట్ కి స్కై బ్లూ అండ్ ఆరెంజ్ వేయండి సార్. ఆ తర్వాత లంగ్స్ రిఫ్లెక్స్ బాగా మసాజ్ చేసి మీరు లంగ్స్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. ఓకే, లంగ్స్ ని స్ట్రెంగ్తన్ చేయాలి. అది మరీ సివియర్ గా ఉన్నప్పుడు మీరు జింజర్ కట్టొచ్చు. ఒక ½ జింజర్ పేస్ట్ ని కట్టండి. లేదంటే లంగ్స్ కి ఇక్కడ నేను చూపించాను కదా, స్కై బ్లూ, దాని చుట్టూ రెడ్, దాని చుట్టూ పర్పుల్, అది వేయండి. ఓకే మేడం. ఇంకొక క్వశ్చన్ మేడం, ఒక చెప్పండి. స్టిప్ జాయింట్ హ్యాండ్ స్టిప్ జాయింట్స్ ఉంది, పెయిన్ వస్తుంది మేడం. అంటే ఫింగర్స్ స్టిఫ్ అయిపోయినాయి అనమాట. యాక్సిడెంటల్ అయిన సర్జరీ అయిపోయింది, అంత అయిపోయింది. ఈ ఫింగర్స్ అనేది ఫోల్డ్ కావట్లేదు, ఇంతవరకు వస్తున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి అనమాట. దానికి ఏదన్నా చెప్తారా మేడం? ఇప్పుడు ఇది మన రిఫ్లెక్స్ కదా, మన చేయి రిఫ్లెక్స్. ఇప్పుడు హ్యాండ్స్ అంటే ఇక్కడ వస్తాయి మీకు, ఫింగర్స్ అంటే 2 చేతుల్లో ఇక్కడ ఈ లాస్ట్ కి వస్తాయి. ఇటు ఇది ఇక్కడ, అవునా? ఇప్పుడు ఇది లెఫ్ట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్. ఫింగర్స్ అన్నది ఇక్కడ వస్తుంది. మీరు ఈ ఏరియాని చాలా బాగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసి మీకు అక్కడ కలర్స్ కూడా వేసుకోండి. ఏదంటే ఆరెంజ్, స్కై బ్లూ అండ్ పర్పుల్ అండి. ఓకే, స్కై బ్లూ అండ్ పర్పుల్. ఓకే మేడం. ఓకే, దానివల్ల మీకు బాగా రిలీఫ్ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. అన్నపూర్ణ గారు. మేడం నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మా ఫాదర్ కి స్పైన్ L3-L4 డిస్క్ బల్జ్ అయ్యి అది యూరిన్ పాస్ అయ్యే ట్యూబ్స్ ని స్ట్రక్ చేసింది అన్నమాట
అది జరిగి 5 years అవుతుంది. అప్పుడు ఇంకా బల్జ్ అయ్యి బయటకు వచ్చిన లిగమెంట్ చాలా స్టోన్ లాగా అయిపోయి ఈ ట్యూబ్స్ ని నొక్కేయడం తోటి కిడ్నీ నుంచి వచ్చే యూరిటర్స్ ని ఆయన యూరిన్ స్టాప్ అయిపోయింది. ఇమీడియట్ గా ఆయనకి ఆపరేషన్ చేయాలి అంటే ఇప్పట్లో స్క్రూస్ వేయించాము L3 L4 కి. రీసెంట్ గా వాళ్ళు ఒక టెంపుల్ కి వెళ్ళినప్పుడు పడిపోయారు అనమాట. సో ఇప్పుడు L4 S1 కి మధ్యలో ఉన్న డిస్క్ కంప్రెస్ అవుతుంది ఆయనకి. ఓకే, సో మీరు మళ్ళీ ఆపరేషన్ చేయాల్సి వస్తది అంటున్నారు. ఆపరేషన్ అంత ట్రై సజెస్టబుల్ కాదు. ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు సేమ్ నేను బ్యాక్ కి ఏం చెప్పాను, బఠానీలు పెట్టమన్నాను, ఉమ్, ఇది బాగా మసాజ్ చేయమన్నాను ఇలా. ఉమ్, ఓకే, ఉమ్, మెయిన్ కిడ్నీని స్ట్రెంగ్తన్ చేయాలండి. కిడ్నీ ఫుల్ గా ఇలా బాగా మసాజ్ చేసి డే టైమ్ లో బ్లాక్ వేసి నైట్ లో రాజ్మా కట్టాలి. ఓకే. ఓకే, అండ్ బ్యాక్ పెయిన్ ది ఒక ప్రోటోకాల్ ఉందండి. అదేంటంటే ఈ ఈ దట్టు ఫింగర్ అంటే ఇండెక్స్. ఆయన ఇప్పుడు కూర్చోగలుగుతున్నారు, ఒక 300-200 స్టెప్స్ వేయగలుగుతున్నారు. కానీ నిలబడి 3 minutes కన్నా ఎక్కువ నిలబడలేకపోతున్నారు. హిప్పులోంచి లేదండి, మీరు సైడ్ ట్రై నుంచి చేయండి. numbness వచ్చేస్తుంది. లేదు, మీరు ట్రై చేయండి. ఓకే. చాలా మందికి ఇది రిజల్ట్ ఇచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ 2 ఫింగర్స్ స్కై బ్లూ. లెఫ్ట్ ఇప్పుడు హ్యాండ్ అండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ ఇండెక్స్ హ్యాండ్ ఫింగరు అండ్ లిటిల్ ఫింగరు స్కై బ్లూ ఇలా పైనుంచి కిందకి ఇలా వెయ్యాలండి. చూపిస్తాను. ఇది కింద వరకు ఉంది కాబట్టి మీరు ఇక్కడి వరకు ఇలా లాగాలి. ఓకే. ఓకే, ఓకే. అలాగే ఉమ్, ఈ 2 ఫింగర్స్ రెడ్. ఓకే. మీకు ఉందండి, ఇది గ్రూప్ లో ప్రోటోకాల్ ఉంది. ఒకసారి గ్రూప్ మొబైల్ గ్రూప్ ఒకటి లో మీరు మార్చాను. సో టెలిగ్రామ్ గ్రూప్ లో ప్రోటోకాల్ కూడా ఉంది. ఈ 2 రెడ్, ఈ ఫింగర్ పర్పుల్ వేయండి. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ పర్పుల్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఎల్లో. అండ్ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్ ఆరెంజ్. మేడం మొబైల్ నాది నెట్ ప్రాబ్లమ్ స్ట్రక్ అయింది. రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ కి పర్పుల్. ఓకే. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఓకే. ఇండెక్స్ ఫింగర్ కి ఎల్లో. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఎల్లో ఫింగర్ కి ఎల్లో లైన్. ఎల్లో అండ్ ఓకే. రింగ్ ఫింగర్ కి ఆరెంజ్. రింగ్ ఫింగర్ కి ఆరెంజ్. ఇది అన్ని ఇది కూడా తెలుసు కదా. ఈ ముడుసు దాటి వేయాలండి. అవును, ఈ కింద పక్క. జాయింట్స్ వరకు వేయండి. ఓకే. ఓకేనా. ఇది ఇక్కడ బ్యాక్ రిఫ్లెక్స్ కి బ్లాక్ వేయండి. ఇది బాగా మసాజ్ చేసి డే టైమ్ లో బ్లాక్ వేయండి, నైట్ లో బఠానీ కట్టండి. ఇక్కడ డే టైమ్ లో కిడ్నీ రిఫ్లెక్స్ కి బ్లాక్ వేసి నైట్ లో రాజ్మా కట్టండి. ఇది ఇంత చేస్తే మీకు డెఫినెట్ గా రిజల్ట్ వస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం ఇంకొకటి, ఇలా ఏదైనా తింటుంటే మా పాపకి చాలా ముక్కులోంచి ఆ ఇది వచ్చేస్తుంది, ఫ్లమ్ వచ్చేస్తుంది. ఏదైనా తిన్నప్పుడే జరుగుతుంది, నార్మల్ టైంలో అది బాగానే ఉంటుంది. డైజెషన్ వీక్ ఉంటుందండి. కానీ అన్ని బాగానే తినేస్తుంది, ఏమి స్టమక్ పెయిన్ అవేమీ లేవు. కానీ తింటున్నంతసేపు ముక్కు చీత్తూనే ఉంటది. అది స్లమ్ ఫార్మ్ అవుతుందండి. మనం తినే ఫుడ్ వల్ల. కోల్డ్ ఫుడ్ ఇవ్వద్దు. కోల్డ్ ఫుడ్ ఏది ఇవ్వకండి కొద్ది రోజులు.
స్టమక్ ని కోల్డ్ స్ట్రెంథెన్ ఏం చేయండి. పెద్దగా తినదు. ఆహా, నార్మల్ గా నేను మీ ఇంట్లో కూడా. అంటే ఫ్రూట్స్, పెరుగు ఓ కానీ ఓకే. అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి. కంప్లీట్ స్వీట్స్ అవాయిడ్ చేయండి. బెల్లంతో చేసింది కూడా అవాయిడ్ చేయమంటారా? అన్నీ అవాయిడ్ చేయండి కొద్ది రోజులు. ఓకే. అవాయిడ్ చేసి స్టమక్, లివర్ ప్రెస్ చేయండి పాపకి. అండ్ స్కై బ్లూ, ఇక్కడ స్టమక్ కి స్కై బ్లూ అండ్ ఎల్లో వేయండి. లివర్ కి ఓన్లీ స్కై బ్లూ వేయండి. ఓకే. మీరు ఒక్క వారం చేసి చూస్తే మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు మీరు అది మొత్తం తగ్గాక మార్నింగ్. ఓకే అండి. మేడం. హలో, నమస్తే అండి, చెప్పండి. మేడం, చెప్పండి. పేను కొరుకుడు అంటారు చూడండి. పేను కొరుకుడు అంటారు, తల చుట్టూ ఊడిపోతుంటది. పేను కొరుకుడు అంటారు, పేను కొరుకుడు. ఓకే ఓకే. దానికి ఏమన్నా మార్గం ఉందండి? ఒక్క నిమిషం. అంటే మీరు అనేది మధ్య మధ్యలో ఇలా జుట్టు ఊడిపోతుంది అని? అంటే జుట్టు హెయిర్ ఫాల్స్ కాదండి, జుట్టు పేను కొరుకుడు అని ఆ పట్టతల వచ్చేస్తుంది, జుట్టు ఊడిపోయి ఒక మచ్చ పడుతుంది, వైట్ అంతా వచ్చేస్తుంది. కొంతమందికి వస్తుంది మేడం, ఇలా దురద వచ్చేస్తుంది, ఆ ప్లేస్ అంతా జుట్టు రాలిపోయి అలా మచ్చ కింద ఉంటుంది. అది పేను కొరుకుడు. ఇంక మళ్ళీ రాదు అక్కడ జుట్టు. ఆహా, ఇంక మళ్ళీ రాదు. ఓకే, అర్థమైంది. ఒక్క నిమిషం. అలోపేషియా అంటారు మేడం దాన్ని. ఒక ప్యాచ్ ఆఫ్ ఎయిర్ ప్యాచ్ పోతుంది. దానికి ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు సార్, అంటే అందుకే ఎత్తుకుంటున్నా. ఒక్క నిమిషం. సార్ నేను ఇది మీకు గ్రూప్ లో నేను ఇది ఎత్తికేసి మెసేజ్ పెడతాను సార్. ఇది డెఫినెట్ గా నాకు ఇప్పుడు ఇమీడియట్ గా దొరకట్లేదు. నేను డెఫినెట్ గా ఎత్తికేసి నేను గ్రూప్ లో మెసేజ్ చేస్తాను. అలాగా. తర్వాత మేడం, ఇప్పుడు షుగర్ తో బాధపడే వాళ్ళకి దీంట్లో క్యూర్ అవుతుందా మేడం, కలర్ థెరపీలో? క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు సార్. కొంతమంది అంటే మనము టీఎం పాయింట్స్ వరకు వెళ్ళాలి. అంటే టీఎం పాయింట్స్ ని కంటిన్యూస్ గా వాడుతూ మనం ఫుడ్ మార్చుకొని, అంటే నాటి ఫుడ్ కి కంప్లీట్ గా మారి ఆ షుగర్ టాబ్లెట్స్ నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ నాడీశ్వరతో కంటిన్యూస్ గా మానిటర్ చేయాలి. అంటే నాడీశ్వర కంటిన్యూగా వెయ్యాలా? వారానికి ఒకసారి అన్నారు కదా? అవును, వారానికి ఒకసారి, కానీ కంటిన్యూస్ గా ఎవ్రీ వీక్ చెక్ చేయాలి. ఓకే. ఎవ్రీ వీక్ చెక్ చేసి మన ఫుడ్ మార్చుకొని కలర్స్ కరెక్ట్ గా వేసుకొని కంప్లీట్ గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మనం వాకింగ్ చేయాలి. ఆహారం ఎలాగ మేడం? ఆహారం చెప్పాను కదండి నేను, హైబ్రిడ్ ఫుడ్ కంప్లీట్ గా మానాలి. మీరు హైబ్రిడ్ ఫుడ్ తింటూ మీరు ఏం చేసినా, ఇప్పుడు మనము టీఎం పాయింట్ తో షుగరు విత్ ఇన్ అ వీక్ తగ్గుతుంది. ఓకే, కానీ మనం తినే ఫుడ్ వల్ల మళ్ళీ పెరుగుతుంది. ఓకే, సో మనము బేసిక్ ఇప్పుడు మీరు ఏది చేసినా కూడా ఫుడ్డే మెయిన్. ఓకే. ఇప్పుడు మనము చేసుకునేది, ఇప్పుడు నేను మిమ్మల్ని, ఇప్పుడు మీరు ఒక బండిని మెకానిక్ దగ్గర తీసుకెళ్తారు, వాడు రెడీ చేసిస్తాడు, అవునా? కానీ మళ్ళీ మనము పెట్రోల్ వాడకుండా కెరసినో వాడామనుకోండి బండిలో, ఏమవుతుంది? మళ్ళీ బండి మొదటికే వస్తుంది. అవునండి. మీరు ఎన్నిసార్లు రిపేర్ చేసినా మళ్ళీ పాడవుతూ ఉంటది. సేమ్ అండి, మన బాడీ కూడా అంతే.
ఇప్పుడు మన బాడీకి మనం ఇచ్చే ఫుడ్డే మెయిన్. అంటే అన్ని నాటి దొరకట్లేదు మేడం. ఇప్పుడు బేసిక్ ఏంటండి, రైస్, వీట్, రాగి అలాంటివి మార్చండి ముందు. ఆయిల్ మారుస్తున్నారు అంటే రైస్ అంటే ఈ- ఆర్గానిక్ అంటున్నారు కానీ మరి కరెక్టా కాదో తెలియదుగా మేడం. మేడం ఈ బసవ అకాడమీ ఆర్గానిక్ దాంట్లో రైస్ బుక్ చేసాము, 1 మంత్ అవుతుంది, అసలు ఎవరిని అడగాలో తెలియట్లేదు, అది ఆర్డర్ మూవ్ కాలేదు. అసలు అది ఎవరిని దాంట్లో కాంటాక్ట్ ఒక చేయాలని నెంబర్ ఇస్తారా? నంబర్ వెబ్సైట్ లో ఉంటది బుక్ కదండి చేసాం, దానికి. నంబర్స్ ఏం లేవు మేడం అందులో. వెబ్సైట్ లో ఆర్డర్ ప్లేస్ చేస్తాము, వెబ్సైట్ లో యువర్ ఆర్డర్ నంబర్ ఇస్ ఉంటది బుక్డ్ కదా. అన్నారు. ఇంకేమి మళ్ళీ ఏం జరుగుతుందో తెలియదు. లేదండి, అది అకాడమీ వాళ్ళతోనే మీకు అదే దాంట్లో అంటే ఒక నంబర్ ఎవరిని ఉంటది. కాంటాక్ట్ చేయాలి? లేదు మేడం, నెంబర్ లేదు. అందుకే వెబ్సైట్ ఆ లో ఎవరిది నంబర్ లేదా? అభినవ్ని అడిగాను, బెంగళూరు వాళ్ళని ఆహా. కాంటాక్ట్ చేయండి అన్నారు. బెంగళూరు వాళ్ళంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? అది అడిగితే మళ్ళీ నో రెస్పాన్స్. ఒక్క సెకండ్ అండి. తర్వాత సార్ కూడా రైస్ క్లాసులు పెడతా ఉన్నారు, పెట్టలేదు. టీఎం కోర్సు మళ్ళీ ఆన్లైన్ లో చెప్తానన్నారు, ఓన్లీ ఇది ఒకటే చెప్తున్నారు కానీ మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సార్ అది నాకు తెలీదు సార్, అది మీరు అదే వంశీ గారిని అడగాలి. అదే సార్ ఇది రైస్ కి అయితే ఒక నంబర్ ఉంది, అది మీరు తీసుకోవచ్చు. చెప్పండి మేడం. 7353 మేడం 7353 7353 66 ఓకే 76 ఓకే 41. 41 7353667641. అవునండి, ఈ నంబర్ కి మీరు ఒకసారి కాంటాక్ట్ చేసి నేమ్ చూడండి. ఏదైనా ఉంటుందండి? నేమ్ ఏదైనా ఉంటుందా? తరుణ్ అని అతని పేరు. తరుణ్. ఈయన ఈ ఈ ఆర్డర్స్ అన్ని ఆయన చూస్తారండి అయితే? అలా అంటే ఆ రైస్ దీని మీద అతని పేరే ఉంది కాబట్టి నేను అది ఇచ్చాను. అవునా? ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి కాంటాక్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఈ ఆ, ఇంకెవరు లేదు కదా, అయిపోయింది. ఓకే. ఆ, నేను చెప్పేది అందరికీ ఒకటే, బేసిక్ ఫుడ్. ఫుడ్ ఏది మెయిన్ గా మనం ఏది మార్చుకోగలిగి, నేను ఇందాక చెప్పబోయింది ఏంటంటే, ఇప్పుడు మనము నాటి ఇది కాదా అవునా అని ఎలా తెలుసుకుంటాము. ఒకటండి, నాటి బియ్యం తిన్న తర్వాత మనకి మినిమం అంటే ఏంటంటే కనీసం ఒక 5-6 అవర్స్ ఆకలి వెయ్యదండి. దానికి నేనే సాక్ష్యం. సో అది ఒక విధం కనుక్కోవచ్చు. మీరు ఎక్కడ ఎవరైనా ఆర్గానిక్ అని చెప్తే 1 కేజీ తెచ్చి టెస్ట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే, మనము బియ్యం వండుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఆ అన్నంకి ఒక ఫ్లేవరు, టేస్ట్ సెపరేట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం నార్మల్ వైట్ బియ్యం తీసుకొస్తే ఆ అన్నానికి టేస్ట్ ఏమి ఉండదు. కానీ ఈ నాటి బియ్యము మీకు ఆ వాసన, టేస్ట్ రెండు డిఫరెంట్ గా ఉంటుంది. మీకు తెలుస్తుంది, అది మంచి స్మెల్ వస్తుంది. ఆ ఇంట్లో అన్నం వండుతున్నారు అన్నది తెలిసిపోతుంది. మనకి కిచెన్ నుంచి బయటికి కూడా స్మెల్ వస్తుందండి. అంత ఇదిగా తెలుస్తుంది, మనకి అర్థమవుతుంది. సో ఇది మనం కనుక్కునే విధానం. లేదు మనకి ఇప్పుడు మీరు రైతులు ఎవరినన్నా అడిగితే వాళ్ళైతే ఊరికే ఇలా చూస్తే చెప్పేస్తారు, ఇది నాటి బియ్యము, ఇది హైబ్రిడ్ అని. మనకి ఎందుకు హైబ్రిడ్ తినకూడదు అంటే, ఇప్పుడు మీరే ఆలోచించండి. ఇప్పుడు ప్రతిసారి ఒక రైతు పండించేటప్పుడు వాడు వెళ్ళి హైబ్రిడ్ సీడ్స్ ని కొనుక్కోవచ్చి అప్పుడు మళ్ళీ పెంచుతారు వాళ్ళు, అవునా? ప్రతిసారి మనం సీడ్ ని కొనకూడదు. ఇప్పుడు నాటి అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైతే పెంచుంటామో దాన్నే మళ్ళీ మనము మట్టిలో వేస్తే అది పెరగాలి, అది నాటి అంటాం. సో ఆర్గానిక్, ఓన్లీ ఆర్గానిక్ ఈ బయట అమ్మేది ఏంటి అంటే
వాళ్ళు జస్ట్ పెస్టిసైడ్ కొట్టలేదు అని చెప్తారు. సో కాబట్టి జస్ట్ ఆర్గానిక్ నాటీ ఫుడ్ కి చాలా తేడా ఉంది. మనం బేసిక్ గా చూడాల్సింది సీడ్. ఆ సీడ్ లో నాటీ సీడ్స్ లో మీకు చాలా ఫైబర్ ఎక్కువ ఉంటది, మంచి కార్బ్స్ ఉంటది, ప్రోటీన్ ఉంటది. సో ఇవన్నీ ఉండడంతో ఏంటంటే కరెక్ట్ గా బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఆ ధాన్యాన్ని అంటే అది వీట్ అయి ఉండొచ్చు, రాగి అయి ఉండొచ్చు, లేదా రైస్ అయి ఉండొచ్చు. దేవుడు ఎలా సృష్టించాడో దాన్ని అలాగే తీసుకుంటాం మనం. దాన్ని రిఫైన్ చెయ్యం. పూర్తిగా పాలిష్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాని పైన ఉన్న లేయర్ అంతా వెళ్ళిపోతుంది. మీరు రైస్ మిల్కి వెళ్ళి వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు చెప్తారు మీకు. ఎందుకంటే బియ్యం పాలిష్ చేసేటప్పుడే రైస్ బ్రాన్ ఆయిల్ వస్తుంది మనకి. అంటే దానిలో ఆయిల్ తీసేశారు, ఇంకా మనకు మిగిలింది ఏంటి? సో ఆ అలా ఫుడ్ మనం తింటున్నాం కాబట్టి ఇన్ని రోగాలు వస్తున్నాయి. సో అది లాజిక్. సో ఇది మనం అర్థం చేసుకుంటే అప్పుడు మనకి తెలుస్తుంది, ఓకే మన హెల్త్ దీని వల్ల పాడవుతుంది అని తెలుస్తుంది. సో అది నేను ఇందాక చెప్పబోయింది. ఓకే అండి, 9 అయిపోయింది. ఈ రోజుకి ఈ క్లాస్ ముగిద్దాము. నమస్తే మేడం గారు. ఒక చిన్న చెప్పండి ఇదండి, నాకు చెప్పండి. హియరింగ్ ప్రాబ్లంకి ఏమిటి సజెషన్ చెప్తారండి? అంటే మెషిన్ పెట్టుకోమంటున్నారు వాళ్ళు, మెషిన్ అవాయిడ్ చేయాలంటే దానికి హియరింగ్ ప్రాబ్లం. హియరింగ్ ప్రాబ్లం కి ఫస్ట్ సొల్యూషన్ మీకు ఈ ఎక్సర్సైజ్. ఒక్కసారి నేను ఇయర్ పూర్తిగా ఇట్లా మసాజ్ చేయాలండి. ఓకే, అండ్ ఎవ్రీ డే ఇక్కడ మీకు ఈ ఇయర్ రిఫ్లెక్స్ ఉంది కదా, ఇక్కడ ఇయర్ రిఫ్లెక్స్ కి రోజు మీరు మిరియం కట్టండి రాత్రిపూట. ఓకే, అండ్ ఇంకొకటి ఎవ్రీ డే K3 ప్రెస్ చేయండి. ఓకే, 3 ఇవన్నీ మసాజ్ అండ్ రిఫ్లెక్స్, మిరియం నైట్, K3 ప్రెస్ సరిపోతుందండి. ఓకే, మీరు కొద్ది రోజులు చెయ్యాలి, ఒక్క రోజు 2 రోజులకి అయిపోతుందని నేను చెప్పను, కానీ దీనివల్ల చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇయర్ జాయింట్ కూడా స్కై బ్లూ వేయండి. అంటే లిటిల్ ఫింగర్ అండి? అవును, ఇయర్ జాయింట్ మీరు చార్ట్ లో కూడా చూసుకోండి. బోత్ దీనికి స్కై బ్లూ వేయండి, ఇది మిరియం కూడా కట్టండి, K3 ప్రెస్ చేయండి. ఓకే ఓకే అండి, థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. వన్ మోర్ థింగ్, గుడ్ నైట్. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో కలర్ థెరపీ రిలీజ్ చేశారు కదా, దాంట్లో హీల్ పెయిన్ కి 2 ఉన్నాయి మేడం. 2 దగ్గరలలో చెప్పారు హీల్ పెయిన్. సో మరి ఏది ఫాలో అవ్వాలి? 2 పనిచేస్తాయి. 2 అదే పనిచేస్తాయి. చూడండి, ఏ ప్రాబ్లం కైనా ఒక్కటే ప్రోటోకాల్ లేదు. మన దగ్గర 10 కలర్స్ ఉన్నాయి. ఒక్కొక్క బాడీలో వాళ్ళ దీనికి ఏది పనిచేస్తుంది అని చూసుకుంటాం. ఇప్పుడు హీల్ పెయిన్ అన్నది కొంతమందికి హీట్ కి వస్తుంది, కొంతమందికి కోల్డ్ కి వస్తుంది. ఓకే, సో ఏదన్నా సరే మన దగ్గర ఒక ప్రాబ్లం కి 10 ప్రోటోకాల్స్ ఉంటాయి. సో మరి అంటే మనకి హీట్ కోల్డ్ డోంట్ వరీ ఆన్ దట్. మీరు అప్లై చేసి చూడండి, 2-3 డేస్ లో అది పని చేయలేదు అంటే ఇంకొకటికి వెళ్ళండి. లేదు, కొంతమంది ఏం చేశారు, 2 వేసుకున్నారు. ఏం కాదు, ఏమున్నా అక్కడే తెలిసిపోతుంది. మీరు ఒకటి వేస్తే మీకు ఏది అని తెలుస్తుంది. 2 వేస్తే ప్రాబ్లమే తగ్గిపోయి ఉంటుంది, ఇంకా వాళ్ళు పట్టించుకోరు పెద్దగా. సో ఇట్ వర్క్స్. ఎలా అయినా చేయొచ్చు, నో ఇష్యూ. మేడం ఒక్కసారి తగ్గిందంటే మళ్ళీ రాదా? కొద్ది రోజులు అంటే తగ్గిపోయిందని ఇమ్మీడియట్ గా కలర్స్ మానేయొద్దు. ఒక 2-3 డేస్ ఎక్స్ట్రా వేసి, సో దట్ అది కంప్లీట్ గా క్యూర్ అయింది అనేది
చేసుకోవచ్చు. ఓకే 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 మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీను.